మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గురువారం మధ్యాహ్నం తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసి అబాస్ పాలయ్యారు. ఇప్పుడు దానివల్ల చిక్కుల్లో కూడా పడ్డారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్కి అంకితం అనే క్యాప్షన్తో ఆయన వీడియోని పోస్ట్ చేశారు. పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా చూపించే ప్రయత్నం ఆయన చేశారు. పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి బ్యాలెట్ పత్రాల పుస్తకం నుంచి టకాటకా ఓట్లు ముద్ర వేసి వాటిని చించి బ్యాలెట్ బాక్స్లో వేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఆ వీడియోలో ఉన్న బ్యాలెట్ పత్రాలు పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పత్రాలకు సరిపోలడం లేదు. ఈ వీడియోలోని బ్యాలెట్ పత్రాలు వేరే రంగులో ఉన్నాయి. దీంతో అంబటి ఫేక్ వీడియోని పెట్టి అబాస్ పాలయ్యారని సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేశారు. దీనిపైన నెటిజన్లు అండ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించడంతో రాంబాబు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో గురించి నెటిజన్లు ఆరా తీసి ఆధారాలతో సహా అంబటి రాంబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి అది 2023 జూలైలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తాలూకా వీడియో. దీన్ని అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అంటే ఇది ఇక్కడ వీడియో కాదు. నాటి వీడియోని ఉపయోగిస్తూ ఒక డీఐజీ స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు ఈ విధంగా పోస్ట్ చేయటం, ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణ చేయటం ప్రజలను తప్పుదో పట్టించడం కిందకి వస్తుంది. దీనిపైన ఆయనపైన కేసు కూడా నమోదైపోయింది. గతంలోనూ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులపైన జులం ప్రదర్శించారు. ఆయనపైన అనేక కేసులు కూడా నమోదయ్యాయి.